సచ్చరితలో ప్రతి అధ్యాయం కూడా చాలా రమణీయంగా కమనీయంగా ఉంటుంది. ఆ కథ చదివినప్పుడు మనస్సు ఉల్లాసం అవుతుంది, మనస్సులో ఎక్కడ లేనటువంటి ప్రేమ ఉద్భవిస్తుంది. బాబాను ఆశ్రయించినటువంటి భక్తులందరూ కూడా ఎందుకు ప్రేమను కలిగి ఉంటారు? బాబా యొక్క లీలల్లో ఉన్నటువంటి గొప్ప అంతరార్థాన్ని 7వ అధ్యాయంలో హేమాడ్ పంత్ రాస్తారు. బాబా యొక్క కరుణ ఎంత గొప్పదంటే వారు ఎప్పుడూ కూడా పరోపకారం కోసమే పరితపిస్తారట. ఆ పరోపకారం కోసం పరితపించేటువంటి దైవం ఎంత గొప్పవాడో 7వ అధ్యాయం తెలియజేస్తుంది. 7వ అధ్యాయంలో అనేక సందర్భాలు ఉంటాయి. అందులో గొప్ప సందర్భం ఏమిటో తెలుసా? మనందరికీ తెలిసినటువంటి లీల, చాలా సినిమాల్లో అందరూ చూసినటువంటిది. బాబా కొలిమిలో పడుతున్నటువంటి బిడ్డను కాపాడుతాడు కదా. ఏమి అవసరము ఆ బిడ్డ కోసం చెయ్యి కాల్చుకోవాల్సినటువంటి అవసరం ఏముంది? ఆ చెయ్యి కాల్చుకోవడంలో కూడా గొప్ప అంతరార్థం అందులో దాగి ఉంటుంది. ఆ అంతరార్థాన్ని అర్థం చేసుకుంటే నిజంగా మన జీవితము తరిస్తుంది. ఎప్పుడూ కూడా బాబా ఆ పరోపకారం అనేటువంటి దీక్షను వారు పూంతారట. ఆ పరోపకార దీక్షయే వారి అవతార లక్ష్యమట. ద్వారకామైనా ఆ రోజుల్లో చూస్తే చాలా విచిత్రం అనిపించేది. మామూలుగా రైతులు ఏం చేస్తారంటే, ఈ సంవత్సరము ధాన్యం పండింది అనుకోండి, వాళ్ళకు ప్రణాళిక ఉంటుంది. ధాన్యాన్ని మొత్తం అమ్మరు. ఏం చేస్తారంటే, ఈ సంవత్సరానికి మనకు ఇంటికి ఎంత అవసరమో ఒక 4 బస్తాలు అవసరం అనుకోండి, ఆ 4 బస్తాల ధాన్యాన్ని పక్కన పెడతారు. ఆ 4 బస్తాల ధాన్యాన్ని పక్కన పెట్టిన తర్వాత ఇంకో ఆలోచన వస్తుంది. వచ్చే సంవత్సరము కాలం ఎలా ఉంటుందో, వర్షాలు పడతాయో పడవో, కాబట్టి ఇంకో 4 బస్తాలని పక్కన పెట్టుకుందాం అనుకుంటారు. అంటే అవసరంతో పాటు రేపు భవిష్యత్తు అవసరం కోసం మరికొంత ధాన్యాన్ని పోగు చేసి పెడతారు. కాలం అయిందనుకోండి సంతోషం, కాలేదనుకోండి రైతు ఎవరి దగ్గర దేహి అనకుండా ఇంట్లో భోజనానికి లేకుండా బ్రతుకుతాడు. బాబా కూడా ఏం చేసేవారంటే, బాబా ద్వారకామయిలో ఎప్పుడూ కూడా కొన్ని గోధుమ బస్తాలు నిల్వ ఉంచేటువంటి వారు. మనం యాక్చువల్గా చూస్తే ఏమిటి, ఆయనకు ఆ నిల్వ చేయాల్సినటువంటి అవసరం ఏముంది? ఏ రోజు తన కోసం తాను వండుకోడు, తన కోసం తాను ధాన్యాన్ని ఉపయోగించుకోడు. 5 ఇళ్లల్లో భిక్ష చేసి సంతోషంగా తను భోజనం చేసి తన చుట్టుపక్కల ఉన్నటువంటి జీవరాశికి భోజనాన్ని పెట్టి వాటి ఆకరణను తీర్చేటువంటి ఆ జీవన విధానం బాబాది. ఎందుకు బాబా పోగు చేసేటువంటి వారు? ఎందుకనంటే, ఎవరి ఇంట్లోనైనా గోధుమలు లేకపోతే, పిల్లలు ఆకలితో అల్లాడుతూ ఉంటే, ఆ షిరిడీ గ్రామస్తులు యథేచ్ఛగా చాట తీసుకొచ్చో గిన్నె తీసుకొచ్చో ద్వారకామయిలో పెట్టినటువంటి ఆ గోధుమల బస్తాల నుంచి గోధుమలు తీసుకొని వెళ్తుండేటువంటి వారు. బాబా ఒక్క మాట కూడా మాట్లాడకపోయేటువంటి వారు. ఇందుకోసం బాబా పరోపకారం కోసం, తన పుట్ట కోసం కాదు, పరోపకారం కోసం బాబా ఆ ధాన్యాన్ని నిల్వించేటువంటి వారు. మీకు సచ్చరితలో చదువుతున్నప్పుడు చాలా చోట్ల హేమాడ్ పంత్ రాస్తూ ఉంటారు, బాబా పాడుబడ్డటువంటి ద్వారకామయిలో ఉన్నారు, పాడుబడ్డటువంటి మసీదులో ఉన్నారు, ఇవన్నీ చదువుతాం కదా. నిజంగా మసీదును ఒక్కసారి నేను చెప్పినటువంటి విధంగా ఊహించుకోండి. ద్వారకామయి ఇలాగా నిజంగా ఈరోజు పాలరాతి భవనాలు, రాజసంస్థానాలు కూడా ఉండవేమో, అంత అద్భుతమైనటువంటిది ఉంటుంది. మనము కేవలం పాడుబడ్డటువంటి బాహ్యపరమైనటువంటి దాన్నే చూస్తున్నాం. ద్వారకామయి ఎంత సుందరమైందంటే, ద్వారకామయిలో బాబా దక్షిణముఖంగా కూర్చొని దక్షిణామూర్తిగా, గురువుకు పరాకాష్ఠ దక్షిణామూర్తి కదా, దక్షిణామూర్తిగా దక్షిణం వైపు కూర్చొని అగ్నిని అవలోకిస్తూ ఉంటారు. కేవలం ఆ అగ్నిని, ఆ దక్షిణామూర్తిని చూడండి, ఆ నిలయం ఎంత అద్భుతంగా కనిపిస్తుంటుంది. ఆ తర్వాత ఒక మూలన తులసీ బృందావనం ఉంటుంది, మరొక వైపు రథం ఉంటుంది. సభామండపంలో భక్తులు భజనలు చేస్తూ ఎంతో ఆనందంగా తన్మయత్వంతో వారు పరవశించిపోతూ ఉంటారు. ఇది కదా ద్వారకామయి వైభవం. ద్వారకామయిని మనం పాడుబడ్డదని ఎలా అంటాం? ఇంత వైభవం ఉంది. జనులకు ఆకలైతే తీసుకెళ్ళడానికి ధాన్యపు బస్తా ఉంది. దక్షిణామూర్తి అక్కడ కోరినటువంటి వారి కోరికలు తీర్చి సుజ్ఞానాన్ని ఇచ్చేటువంటి రీతిలో దక్షిణముఖిగా కూర్చున్నటువంటి ఆ దక్షిణామూర్తి నిత్యము అగ్ని వెలుగుతూ ఎవరైతే ద్వారకామయిలో అడుగు పెడతారో అడుగుపెట్టినటువంటి వారి యొక్క కర్మలన్నింటినీ దహింపజేయడానికి దుని ముందల ఉంది. పవిత్రమైనటువంటి తులసీమాత ద్వారకామయి ఆవరణలో ఉంది.
హృదయాల నిండా భక్తిని నింపుకున్నటువంటి భక్తులు తన్మయత్వంతో భజన చేస్తూ ఉన్నారు. ఇంతకంటే సౌందర్యవంతమైనటువంటి నిలయం ఏముంటుంది? మన ఇంట్లో అన్నీ ఉన్నా సరే భగవంతుని స్మరణ లేకపోతే అది అందమైనటువంటి సౌందర్యమైనటువంటి నిలయం కాదు. కేవలం బాహ్యాన్ని చూసి మనం మోసపోతాం. ఆ రోజు పాడుబడ్డ ద్వారకామయ్యి పాడుబడ్డ మసీద్ అన్నారు. కాదు, లోపలికి వెళ్ళి చూస్తే ఆ ద్వారకామయ్యి యొక్క సౌందర్యం ఏమిటో మనకు అర్థమవుతుంది. ఇవన్నీ ఏమిలా ఒక్క ఆ సద్గురు అలా కూర్చొని ఉంటే చాలు, అది లక్ష్మీ నిలయం, అదే వైకుంఠం. అందుకనే ఆ రోజు భక్తులు అలా నిలిచిపోయారు. నానాసాహెబ్ చందోర్కర్, కాకాసాహెబ్ దీక్షిత్ లాంటి వారు, తాత్యాసాహెబ్ నూర్కర్ లాంటి వారు కుర్చీ లేకపోతే కింద కూర్చోలేనటువంటి స్థితి వాళ్ళది. అంత గొప్ప హోదాల్లో ఉన్నటువంటి వారు వస్తే ఇద్దరు అటెండర్లు కుర్చీలు పట్టుకొని పరిగెత్తుకుంటూ వచ్చి కుర్చీలు వేసి కూర్చుండబెట్టేటువంటి వారు ఎందుకు ద్వారకామయిలో నేలపైన కూర్చొని ఉన్నారు? ఎందుకంటే అది వైకుంఠంగా వాళ్ళు భావించారు. అక్కడ ఉన్నటువంటి దక్షిణామూర్తియే సాక్షాత్తు శివుడు అనుకున్నారు. అక్కడ ఉన్నటువంటి ఆ దక్షిణామూర్తియే విఠలుడు అనుకున్నారు. అదే వైకుంఠం అనుకున్నారు, అదే కైలాసం అనుకున్నారు. అందుకని భక్తులు అంతగా బాబాతో నిలిచిపోయే రోజు ఆ విధంగా వారి జీవితాలను తరింపజేసుకున్నారు. ఆ విధంగా ద్వారకామయ్యి ఎంతో అందంగా, ఎంతో గొప్ప సౌభాగ్యంతో కూడినటువంటిది. అంతేకాదు, బాబా చెప్పినట్టు ఎవరైతే ద్వారకామయిలోకి వస్తారో వారు సుఖాలను అధిష్ఠించినట్టే అని అన్నారు. అంత గొప్పది ద్వారకామయి. ఆ ద్వారకామయి యొక్క సౌందర్యాన్ని, దాని గొప్పతనాన్ని 7వ అధ్యాయంలో ఎంత అద్భుతంగా వివరిస్తారు హేమాడ్ పంత్. ఆ వివరణ చదివితే ద్వారకామయి మనకు పాడుబడ్డట్టు గుంతలు గుంతలుగా ఉన్నట్టు కనిపించదు. సాక్షాత్తు అది భూలోక వైకుంఠం వలె మనకు దర్శనమిస్తుంది. ఈరోజు కూడా ద్వారకామయిలో అడుగు పెడితే ఆ దక్షిణముఖిగా కూర్చున్నటువంటి వారిని చూస్తే వారు సజీవంగా ఇంకా అక్కడే ఉన్నారనేటువంటి భావన మనకు కలుగుతుంది. సమాధి మందిరంలో పొందలేనటువంటి అనుభూతిని ఈరోజు కూడా సాధకులు, బాబా పట్ల భక్తి ఉన్నటువంటి వారు, ముముక్షువులు, వీళ్ళందరూ కూడా ద్వారకామయిలో గొప్ప అనుభూతిని వారు పొందుతారు. ఎందుకంటే సమాధి మందిరంలో వారిది సమాధి స్థితి, ద్వారకామయిలో ఎప్పుడూ గుప్తంగా వారు ఉంటూనే ఉంటారు. ద్వారకామయికి ఉన్నటువంటి గొప్ప మహిమ అది. ఎందుకంటే వారు 60 సంవత్సరాలు అందులో కూర్చొని శయనించి అనేక లీలలకు సాక్షిభూతం ద్వారకామయి కదా. ద్వారకామయి వైభవం అంత గొప్పది. అదేవిధంగా బాబా యొక్క నైజం, అక్కడ కూర్చొని వారు లక్ష్మీపుత్రున్నైనా, శ్రీమంతున్నైనా, బికారినైనా, పేదవాడినైనా అందరినీ సమానంగా చూశారు. ధనవంతులు వస్తే కుర్చీలేసి కూర్చోబెట్టలేదు, బికారీలు వస్తే ద్వారకామయి మెట్లు ఎక్కకుండా ఉండలేదు. ఎవరు ఏ రోగంతో వచ్చినా, ఏ పీడలతో వచ్చినా, వారి లక్ష్యం ఏదైనా సరే వారి లక్ష్యాలను నెరవేర్చే విధంగా బాబా అంత గొప్పగా కృపని చూపెట్టారు. బాబా యొక్క తీరు చాలా విచిత్రంగా ఉండేది. 7వ అధ్యాయంలో ఒక సందర్భం ఉంటుంది. మామూలుగా కళ్ళు బాగా ఎర్రబారి వాస్తే చాలామంది ఏం చేస్తారంటే ఆవు పాలతో కడుగుమంటారు, చల్లటి కర్పూరం, ముద్ద కర్పూరం కళ్ళకు కట్టుకోమంటారు. ఒక భక్తుడు వచ్చి, బాబా ఈ కళ్ళన్నీ ఎర్రబారిపోయాయి, కళ్ళు వాచిపోయాయి, ఏదో ఒక మంది ఇవ్వు అని అంటారు. బాబా వెంటనే ద్వారకామయిలో బండకు వేసి సన్నికళ్ళుతో జీడి గింజలను నూరుతాడు. జీడి గింజలను నూరుతుంటే భక్తులు అడుగుతారు, ఎందుకోసం అంటే అతని కళ్ళకు కడతాను, అతని కళ్ళు బాగుపడతాయి అంటారు. నిజంగా మీలాంటి వాళ్ళు, నాలాంటి వాళ్ళు ఉంటామా? పరిగెత్తుకుంటూ ఇంటికి వెళ్ళిపోతాం. కానీ ఆ భక్తుడు మాత్రము స్థిరంగా కూర్చొని ఉన్నాడు. ఎందుకని? సద్గురువు విషమిచ్చినా అది అమృతం అవుతుంది. సద్గురు యొక్క కరస్పర్శ అంత పవిత్రమైనటువంటిది. కూర్చొని ఉన్నాడు. బాబా జీడి గింజలు నూరి కళ్ళకు కట్టేశాడు. తెల్లవారి మళ్ళీ ద్వారకామయికి వస్తే ఆ గంతలు విప్పితే కళ్ళ వాపులు తగ్గిపోయాయి. అతని యొక్క నేత్రాలు ఏది మన వజ్రాల వలె తలుక్కు తలుక్కుమని మెరుస్తున్నాయట, ఎర్రబారినటువంటి. ఇక్కడ ప్రధానమైనటువంటిది ఏమిటి? సద్గురువు చర్య అది ఏదైనా సరే భక్తుడికి శ్రేయస్సును కలిగించేదే తప్ప అది హాని చెయ్యదు. ఇక్కడ సద్గురువు యొక్క కరస్పర్శ, ఆ సద్గురు యొక్క కరస్పర్శ జీడి గింజకు తగిలిన తర్వాత ఆ జీడి గింజ తన సహజత్వమైనటువంటి హాని చేసే గుణాన్ని కోల్పోయింది అక్కడ. ఇది కదా మనం గమనించాల్సినటువంటిది.
సద్గురువు యొక్క కృపాదృష్టి మన పైన పడ్డా, మనం సద్గురువు పాదాల పైన పడ్డా, మనలో ఉన్నటువంటి సహజమైనటువంటి గుణాలన్నీ, అంటే సహజంగా మనకు వచ్చినటువంటి చెడు లక్షణాలన్నీ కూడా తొలగిపోతాయి. ఎందుకు బాబా దగ్గరికి వచ్చిన తర్వాత జనులు శాంతియుతంగా అన్నింటినీ దేనిని పట్ల కూడా వ్యామోహం లేకుండా ఎందుకు ఉండగలుగుతారు? మనలో ఉన్నటువంటి సహజమైనటువంటి మానవుల్లో సహజమైనటువంటి గుణాలంటే నిజంగా మంచి మాత్రమే కాదు, సహజంగా మనకు వస్తాయి. చాలామంది అంటుంటారు కదా, అరే వీడి జన్మ అలాంటిది, ఎందుకంటే వీడి పూర్వీకులు కూడా అలాంటి బుద్ధి కలిగినటువంటి వారు కాబట్టే వీడికి అలాంటి బుద్ధి వచ్చిందని అంటారు. అంటే జన్మజన్మన సంస్కారాలను మనం మోసుకొస్తాం. ఎప్పుడైతే బాబా చరణాలను ఆశ్రయిస్తామో ఆ జన్మజన్మల యొక్క సంస్కారాలన్నీ కూడా పోతాయి. ఇక్కడ జీడి గింజలకు కూడా అంతే. జీడి గింజ తన సహజమైనటువంటి హాని చేసేటువంటి గుణాన్ని కోల్పోయింది. అది కోల్పోయి సద్గురు కరస్పర్శ ద్వారా అది ఔషధంగా మారింది. అది అక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటిది. నిజంగా ప్రతి లీలలో కూడా ఎంత గొప్ప అంతరార్థం ఉంటుందంటే, ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు ధనత్రయోదశి రోజు ఆ కమ్మరి కొలిమి దగ్గర కూర్చున్నటువంటి ఆ స్త్రీ తన బిడ్డ ఒళ్ళో ఉన్నాడనేటువంటి విషయాన్ని మర్చి పైకి లేచేసరికి ఆ బిడ్డ కొలిమిలో పడిపోతూ ఉంటాడు. అప్పుడు బాబా అని చెప్పి ఆమె గట్టిగా అరవగానే బాబా ఆ పిలుపును విన్నాడు. విని దునిలో చేయబెట్టి ఆ బిడ్డను ఇక్కడ దునిలో చేయబెడితే ఆ మంటలోంచి మళ్ళీ ఆ బాలుడు వచ్చి ఆ తల్లి ఒడిలో పడ్డాడు. ఈ లీల మనందరికీ చూడడానికి ఆ ఆవిడ పిలిచింది కాబట్టి ఆమె ఆర్తి విని బాబా రక్షించాడు అనుకుంటాం. కానీ దాని కంటిన్యూషన్ ఒకటి ఉంటుంది తెలుసా? అది ఎంత అద్భుతమైనటువంటిది తెలుసా? దాని కంటిన్యూషన్. బిడ్డ కొలువులో నుంచి కాపాడబడ్డాడు, బాబా చేతి గాయమైంది. నిజంగా పరమాత్మ చేతిని అగ్ని ఏం చేయగలుగుతుంది? పరమాత్మ అగ్నిలో చేయబెడితే అగ్ని కూడా తన సహజ గుణాన్ని కోల్పోవాలి కదా. కానీ బాబా చేయి కాలుతుంది. చేయి కాలిందనుకోండి, గాయం ఎన్ని రోజులు ఉంటుంది? మామూలుగా 2 నెలలు 3 నెలలు. కానీ బాబా వారి జీవిత పర్యంతము కట్టుకట్టుకున్నాడు. ఎందుకని? ఒకరిని ఉద్ధరించడానికి. ఎవరిని? ఊరిలో అందరూ వెలివేస్తే బాగోజీ షిండేను బాబా ద్వారకామయిలో ఉంచుకుంటారు. ద్వారకామయిలో ఆ రోజు ఎవ్వరు సేవకులు లేరు, ఒక్క బాగోజీ షిండే మాత్రమే. బాబా కృప వల్ల అతని కుష్ఠరోగము తగ్గింది. ఆ తగ్గినటువంటి కుష్ఠరోగము మళ్ళీ పెరగకుండా ఏ ఔషధాన్ని ఇచ్చాడు బాబా? ఏ ఔషధాన్ని ఇవ్వలేదే. ఏ ఔషధాన్ని ఇచ్చాడంటే, ప్రతిరోజు కూడా ఉదయాన్నే వెన్న తీసుకుని వచ్చి బాబా చేతి కట్టు విప్పి ఆ వెన్నతో తన కుష్టు వేళ్లతో, అంటే సగం సగం తెగిపోయి మానిపోయినటువంటి ఆ వేళ్లతో బాబా యొక్క చేతిని మర్దన చేస్తాడు. ఆ మర్దన బాబాకు హాయినివ్వడానికో ఆ గాయం తగ్గడానికో కాదు. ఆ బాగోజీ ఆ వేళ్ళు బాబా యొక్క శరీరాన్ని స్పృశిస్తే ఆ రోగం పెరగకుండా ఉండడానికి అదే వైద్యం. నానాసాహెబ్ చందోర్కర్ తెలుస్తుంది, బాబా చేతికి గాయమైందట, తొందరగా మానాలంటే ఈ ఆకుపసలు రవివి కాదు, అలోపతి వైద్యుల్ని, పేరు పొందినటువంటి అలోపతి వైద్యుల్ని పంపాలి. ఎందుకంటే ఆ రోజుల్లో కలెక్టర్ కార్యదర్శి కదా, బాగా పలుకుబడి కలిగినటువంటి వాడు నానాసాహెబ్ చందోర్కర్. ఏం చేస్తాడు? పరమానంద్ అనేటువంటి డాక్టర్ని పంపిస్తాడు. ఆ పరమానంద్ వచ్చి బాబా ఏది మీ చేయి చూపెట్టండి అంటే, బాబా ఏ రోజు కూడా నాకు ఏమీ అవసరం లేదు, నానాకి చెప్పు, మా రోగం మేము తగ్గించుకోగలుగుతాము, మా రోగాన్ని ఎవరూ తగ్గించాల్సిన అవసరం లేదని చెప్పి. సరే, ఏ రోజైనా బాబా వారి చేతినిస్తారేమో, వారి చేతికి మందు పెట్టి తను పుణ్యాన్ని సంపాదించుకుందాం అనుకుంటాడు పరమానందు. కానీ విచిత్రం ఏమిటంటే, పరమానందు తెచ్చినటువంటి ఆ మందుల పెట్టే షిరిడి గాలి తాకకుండానే, పెట్టె తెరవకుండానే ఆ పెట్టె అలానే వెళ్ళిపోతుంది మళ్ళీ. కానీ ఒకటి మాత్రం జరిగింది అక్కడ. ఆ డాక్టర్ తల్లిదండ్రులు ఏ పుణ్య సమయాన అతనికి పరమానంద్ అనేటువంటి పేరు పెట్టారో కానీ తన జీవితంలో గొప్ప పరమానందాన్ని ఆ 7 రోజులు అక్కడ ఉండి పొందాడు. నిజంగా బాబా లీలలు, చర్యలు ఎంత అద్భుతమైనటువంటి అంటే, ఒక లీల వెనకాల ఇన్ని అంతరార్థాలు ఉంటాయి, ఇన్ని ప్రయోజనాలు ఉంటాయి. ఆ ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టే అనేక మంది భక్తులు ఆ రోజు ఉద్ధరించబడ్డారు. 7వ అధ్యాయంలో చాలా అద్భుతమైనటువంటి, కమనీయమైనటువంటి విషయాలు ఉంటాయి. నానాసాహెబ్కు ఒక కోరిక ఉంటుంది. ఆ కోరిక ఏంటంటే, తన అన్ని ప్రాంతాల్లో పనిచేశాడు.
పండరీపురంలో ఒక్కరోజైనా పనిచేయాలి అనేటువంటి కోరిక ఉంది. మరి ఆ కోరిక ఎప్పుడూ బాబా దగ్గర చెప్పలేదు, కానీ మనసులో మాత్రం ఉంది. ఎందుకంటే భూలోక వైకుంఠం అంటారు పండరీపురాన్ని. అటువంటి పండరీపురంలో తనకు బదిలీ అయితే బాగుండు అని చెప్పి ఒకానొక రోజు బదిలీ జరుగుతుంది. ఆ బదిలీ ఉత్తర్వులు అందుకుంటాడు. అందుకని మరి మనసులో కోరిక ఏంటి? బలమైనటువంటి కోరిక, పండరీపురం వెళ్ళిపోవాలి. మనకు కూడా ఎక్కడికన్నా వెళ్ళాలనుకుంటే ఏం చేస్తాం? ఏదైతే అనుకుంటామో అక్కడికి వెళ్ళిపోతాం. కానీ నానాసాహెబ్ చందోర్కర్ అలా చేయలేదు. నేను పండరీపురంకి వెళ్తున్నాను, ఇంత అదృష్టం నాకు వచ్చింది కాబట్టి అక్కడికి వెళ్ళే ముందు బాబా దగ్గరికి వెళ్ళి బాబాని పండరీపురం తీసుకెళ్ళాలి అని చెప్పి షిరిడీకి బయలుదేరి షిరిడీకి వస్తారు. నానాసాహెబ్ ద్వారకామయికి ఇంకొంత దూరంలో ఉందనగా వారి తాంగా ఇక్కడ ద్వారకామయిలో మనం భజన చేద్దాం ఇప్పుడు అని చెప్పి మనం పండరి పోవాలి, పండరిలో ఉన్నటువంటి విఠలుని చూడాలి, ఆ విఠలుడి భక్తిలో పారవశ్యాన్ని పొందాలి అనేటువంటి భజన ఇక్కడ బాబా స్టార్ట్ చేస్తాం. వచ్చేసరికి ఆ భజన జరుగుతుంటే నానాసాహెబ్కి ఏం అర్థం కాలేదు. తర్వాత పక్క వాళ్ళని అడిగితే చెప్తారు, ఏమో తెలియదు, ఒక 5 నిమిషాల క్రితమే బాబా భజన చేద్దామన్నారు, ఆ భజన పాట వారే అందించారు మాకు, ఆ పాటను మేము పాడుతున్నాము అని అంటారు. బాబా దగ్గరికి వెళ్ళి చెప్తారు, బాబా పండరికి నాకు ట్రాన్స్ఫర్ అయింది, ఇది నా జీవితకాల కోరిక, ఆ కోరిక నెరవేరింది, మా మనస్సుల్లో ఏమేమి ఉంటాయో నువ్వు గ్రహిస్తావు, కాబట్టి మనమిద్దరము కలిసి పండరికి వెళ్దాం బాబా, ఒక్కసారి రా నాతో అని అంటాడు. అప్పుడు బాబా అంటాడు, పండరి అయినా షిరిడీ అయినా అంతా ఒకటే, మన పండరి ఇక్కడే ఉంది కదా నాన్న, నువ్వు ఎల్లు పండరిలో ఆ దేవదేవుడి యొక్క సేవ చెయ్యి అని చెప్పి చెప్తాడు. అంటే భక్తుల యొక్క అభిష్టాలకు మనం ముందు మాట్లాడుకున్నాం కదా, భక్తుల యొక్క అభిష్టాల అనుసారమే బాబా ప్రవర్తిస్తాడు. లేకపోతే మనకు ప్రతి కోరిక కలుగుతూ ఉంటుంది, కలిగిన కోరికల్లా ఎందుకు తీరుతుంది? మన అభిష్టం ప్రకారం ఆయన తీరుస్తాడు. కాబట్టి భక్తుడి యొక్క అభిష్టమే ఆయనకిష్టం. అందుకనే ఈరోజు మనం బాబాను ఇంతగా మనం పట్టుకొని ఉండడానికి ఇదే కారణం. అదేవిధంగా బాబా ఎప్పుడూ చెప్తూ ఉంటారు, మనం లోక కీర్తి కోసం అసలు పోకూడదని చెప్పి. వారి జీవితమే అది. అంత మహిమ కలిగి ఉన్నా, అన్ని సిద్ధులు ఉన్నా, వారికి అష్టసిద్ధులు వారి హస్తగతం, నవనిధులు వారి దగ్గర ఉంటాయి. అష్టసిద్ధులు ఎప్పుడూ కూడా వారి తల రుమాలు లోపల ఉంటాయి. అయినా సరే బాబా ఎప్పుడూ వాటిని ప్రదర్శించలేదు. ఒక సాధారణమైనటువంటి భిక్షువు వలె వారి జీవితాన్ని గడిపారు. వారి జీవితం మనకు ఈరోజు మనందరికీ ఆదర్శం. అందుకనే గురు పౌర్ణమికి చాలామంది భిక్ష చేస్తూ ఉంటారు. ఎందుకోసం? గురు పౌర్ణమి సందర్భంగా ఆ ఒక్క 40 రోజులు, ఆ ఒక్క 4 రోజులు బాబా అంత కాకున్నా బాబా వలె ఒక్క 4 ఇళ్లల్లోనైనా భిక్ష చెయ్యాలి అనేటువంటి ఒక కోరిక చాలామందికి ఉంటుంది. అత్యున్నతమైనటువంటిది అది. ఆ రోజు బాబా భిక్షకు ఎవరిని బొమ్మంటారా అని చెప్పి ఎదురు చూసేవారు. గొప్ప గొప్ప పండితులు, విద్యావంతులు, జీజీ నార్కే లాంటి వారు బాబా తరఫున కోటు హ్యాట్ వేసుకొని భిక్షకు పంపిస్తారు. బాబా భిక్షకు వెళ్ళమని చెప్పి భిక్షా పాత్ర ఇస్తే ఆయన కోటు తీసేస్తూ ఉంటాడు. నార్కే తీసేస్తూ ఉంటే, ఎందుకు తీస్తున్నావు నార్కే, తలపైన హ్యాట్ పెట్టు, కోట్ వేసుకో, వెళ్ళు, నువ్వు చేసేటువంటి పనికిలో అది సత్కార్యం అయితే దాంట్లో ఏ ఉద్దేశాలు లేకపోతే నీ వేషాన్ని కూడా మార్చుకోవాల్సిన అవసరం లేదు, నువ్వు ఎలా ఉన్నావో అలానే. చాలామంది భగవంతుని మార్గంలోకి వచ్చిన తర్వాత ఏదైనా దీక్ష తీసుకోవాలన్నా, ఏదైనా సత్కార్యం చేయాలన్నా వెంటనే శరీరం మీద వస్త్రం మారిపోతుంది, కాషాయమో లేకపోతే తెల్ల వస్త్రమో ఎక్కేస్తుంది. వేషం ప్రధానం కాదు, నీ యొక్క అంతరంగమే ప్రధానం. అది పరిశుద్ధంగా ఉండాలి, వస్త్రం కాదు పరిశుద్ధంగా ఉండాల్సినటువంటిది. బాబా వస్త్రం ఎప్పుడూ శుభ్రంగా ఉండేది కాదు, ఎప్పుడూ మురికి పట్టి ఉండేది, కానీ వారి అంతరంగం మాత్రం ఎప్పుడూ పరిశుద్ధమైనటువంటిది. అందువల్ల బాబా సాహచర్యంలో మనం ఇటువంటి అద్భుతమైనటువంటి విషయాలు నేర్చుకోవాలి. మనం బాబా మార్గంలో ఒక సామెత ఉంటుంది. మామూలుగా ఎవరైనా తొందరపడుతూ ఉంటే నేను అదే అంటాను, ఓ బ్రహ్మజ్ఞానం కోసం ఒక ఆయన వస్తాడు. బ్రహ్మజ్ఞానం పొందడానికి వచ్చినటువంటి వాడు 4 రోజులు ఓపికగా ఉండాలి కదా, రాను పోను టాంగా మాట్లాడుకొని వస్తాడు. సేమ్ పొజిషన్ ఈరోజు మనం గుడికి వచ్చేటువంటి వాళ్ళం అందరం కూడా రాను పోను టాంగా కట్టుకొని వస్తాం, నిర్ణయించుకొని వస్తాం. హారతి 12 గంటలకు స్టార్ట్ అయితే 12:10కి రావాలి. మనం ఎట్టి పరిస్థితుల్లో 2 గంటలకు ఇంటికి వెళ్ళిపోవాలి.
ఒక అరగంట సత్సంగం ఎక్కువ చెప్తే వినం. భోజనాల దగ్గర కొంచెం ఏదైనా ఆలస్యం అయితే, భోజనం అక్కడ అయిపోతే మళ్ళీ వండుతుంటే అప్పుడు కూడా కలవరపాటే. కాబట్టి మనం రాను పోను టాంగా బ్యాచ్గా ఉండకూడదు. బాబా దగ్గర వచ్చాం, ఆయన ఇష్టం. రాను పోను టాంగా మాట్లాడుకోవద్దు. మనం చాలామంది కూడా రాను పోను ఆటో కట్టుకొని వస్తాం. రావడమే మన ఇష్టం, అనుమతి ఇవ్వడం అనేటువంటిది ఆయన ఇష్టం. ఒక్కొక్కసారి కొంతమంది భక్తుల్ని నెలల తరబడి అనుమతి ఇవ్వకుండా ఆడ ద్వారకామయిలో కూర్చోబెట్టుకునేటువంటి వారు. కాబట్టి మన జీవితం ఆయన నిర్ణయానికి వదిలేస్తే అద్భుతంగా ఉంటుంది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కే జై.